హలో స్టూడెంట్స్, మ్యాథ్స్ 2Bలో ఎక్సైజ్ 6B నుంచి ఈరోజు సబ్స్టిట్యూషన్ మెథడ్ గురించి చెప్పుకుందాం. ఆల్రెడీ ప్రాబ్లమ్స్ మీకు ఫార్ములాస్ చెప్పాను. ఈరోజు ప్రాబ్లం చేద్దాం. ఎలా ఉంటాయో ఒకసారి చూడండి. ఎంత ఈజీ అంటే ఖచ్చితంగా సబ్స్టిట్యూషన్ మెథడ్ నుంచి మనకు ఎక్సైజ్ 6B ఖచ్చితంగా ఒకటి వస్తుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఫార్ములాస్ ఫస్ట్ రావాలి. ఫార్ములాస్ వచ్చినాయా ప్రాబ్లమ్స్ తీసుకుంటాయి. ఏది తీసుకొని మనం ఏం చేస్తే సబ్స్టిట్యూషన్ వస్తుందో ఆ ప్రాబ్లం చేస్తే వచ్చేస్తుంది. ఓకేనా? చూడండి మా ఇక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ప్రాబ్లం ఇంటిగ్రల్ e⁴ dx sin x dx. ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవి అన్ని ఇంపార్టెంటే. దీంట్లో ఒకటి చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చేద్దాం. ఫస్ట్ ప్రాబ్లం చూడండి ఏమన్నాడు. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ ఇంటిగ్రల్ e⁴ dx ఇచ్చినాడు. ఇంటిగ్రల్ e⁴ dx చూసినప్పుడు నీకు ఫార్ములా గుర్తు రావాలి. చూడండి, ఇంటిగ్రల్ e⁴ax dx = 1/a e⁴ax + c. ఏ అంటే ఎంత ఇక్కడ 2. కాబట్టి ఫార్ములా గుర్తు రావాలి. అంటే ఆ ఫార్ములా ఏంటి? ఇది ఇంటిగ్రల్ e⁴ax dx = 1/a e⁴ax + c. ఫార్ములా ఇది మనకు ఫార్ములా ఇది. ఓకేనా? అప్పుడు ఇంటిగ్రల్ 1/a అంటే ఎంత 2 1/2 e⁴ax అంటే 2x + అయిపోయి 2 మార్క్స్. చూడు ఎంత సింపుల్గా ఉందా. ఫార్ములాస్ రావాలి. ఫార్ములా వస్తే వచ్చేస్తుంది. నెక్స్ట్ చూడండి, సెకండ్ ప్రాబ్లం చూడు. ఇంటిగ్రల్ ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది. సెకండ్ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ sin 7x dx. ఇది ఏ ఫార్ములా ఉంది? ఇంటిగ్రల్ sin of ax dx. ఫార్ములా ఏంది? -a/ cos of ax + c. ఇది ఫార్ములా ఉన్నది. ఓకేనా? అంటే -1/a అంటే ఎంతమ్మా 7 cos of ax + c అంటే 7x + c. అయిపోయింది. చూడు ఎంత ఈజీనా మనకు. వెరీ వెరీ ఈజీ. ఓకేనా? నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ప్రాబ్లం చదువుతున్నాను. నెక్స్ట్ చూడమ్మా, థర్డ్ వన్ చూడు. ఫస్ట్ సెకండ్ వన్ అయిపోయింది. థర్డ్ వన్ చూడండి. ఇంటిగ్రల్ x/1 + x² dx. ఇంటిగ్రల్ x/1 + x² dx మనకు ఎలాంటి ఫార్ములా లేదు. కాబట్టి ఫార్ములా లేనప్పుడు మనకు ఫార్ములా రావాలంటే ఈ ప్రాబ్లం ఏం చేస్తామంటే 1/2 × 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తా. బాగా గుర్తుపెట్టుకోండి. 1/2 మల్టిప్లై చేసి డివిజన్ చేస్తా. అంటే ఈ ప్రాబ్లం ఏం చేస్తానంటే 1/2 × 2తో మల్టిప్లై చేసి డివిజన్ చేస్తాము. అంటే 1/2 ఇంటిగ్రల్ 2x/1 + x² dx. చూడు, ఈ 2 క్యాన్సిల్ చేస్తే మళ్ళీ అదే వచ్చేది. ఈ 2 క్యాన్సిల్ చేస్తే అదే వచ్చేది. చూడు, 2 క్యాన్సిల్ చేస్తుంది. ఇంటిగ్రల్ x/1 + x² dx వస్తుందా లేదా? 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తున్నా. అంటే 2 క్యాన్సిల్ చేసిన అనుకో మళ్ళీ ఏమొస్తుంది? ఈ ప్రాబ్లం. ఎందుకు ఇలా చేసిన అంటే చూడమ్మా, ఇక్కడ మనకి ఏముంది? 1 + x² ఉందా? ఈ 1 + x² డివైడ్ చేస్తే 2x కావాలి. చూడు, dy/dx కాన్స్టెంట్ 0, dy/dx x², dy/dx x² 2x. అంటే దీన్ని వేస్తే ఇది వచ్చిందా? అప్పుడు మనకు దీన్ని వేస్తే ఇది వచ్చింది. కాబట్టి మనకు ఫార్ములా ఏముందంటే చూడండి, ఇంటిగ్రల్ f'(x/f(x) dx = log of f(x + c). ఇది ఫార్ములా మనకు. అంటే దీన్ని డిఫరెన్స్ చేస్తే ఇది వచ్చింది. కాబట్టి ఇది ఏమంటాం? f(x). డిఫరెన్స్ చేసింది ఇది వచ్చింది. కాబట్టి ఇది f'(x) అవుతుంది, ఇది f(x) అవుతుంది. f(x)ను డిఫరెన్స్ చేస్తే ఏమొచ్చింది? f'(x) వచ్చింది. కాబట్టి అప్పుడు ఏ ఫార్ములా ఉంది? ఇంటిగ్రల్ f'(x/f(x) log x + c. ఒకవేళ దీన్ని d/x
0 డివైడ్ టూ ఎక్స్ స్క్వేర్ అంటే 2x 2 లేదు కాబట్టి 2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తాం. ఓకేనా, ఆ ఫార్ములాకి వచ్చింది. కాబట్టి అప్పుడు ఫార్ములా ఏంది, లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే ఇదే కదమ్మా 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ సి అయిపోయింది. చూడండి ఇక్కడ 1/2తో మల్టిప్లై చేసి డివైడ్ చేస్తే మనకు వస్తుంది. డి బై ఎక్స్ కాన్స్టెంట్ 0 డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2x వచ్చింది. దీన్ని డిఫరెన్స్ చేస్తే వచ్చింది కదా, కాబట్టి ఇది ఎఫ్ ఆఫ్ ఎక్స్, ఇది ఎఫ్ డాష్ ఎక్స్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ను డిఫరెన్స్ చేస్తే ఎఫ్ డాష్ ఎక్స్ ఉంది. కాబట్టి అప్పుడు ఏ ఫార్ములా ఉంది, ఇంటిగ్రల్ ఎఫ్ డాష్ ఎక్స్ బై ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈక్వల్ లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ప్లస్ అంటే లాగ్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ప్లస్. సింపుల్, 2 మార్క్స్ చూడండి ఎంత సింపుల్ గా. నెక్స్ట్ చూడమ్మా, ఇంపార్టెంట్ మా ఇది ఇంటిగ్రల్ 2x sin of x square plus 1 into dx. Integral 2x sin of x square plus 1 into dx. మనం చూసిన ఎంబడే ప్రాబ్లం ఏది డిఫరెన్స్ చేస్తే వస్తుందో కనుకోవాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే మనకి ఇచ్చిన ప్రాబ్లంలో ఏది ఒకదాన్ని డిఫరెన్స్ చేయాలి. డిఫరెన్స్ చేస్తే వచ్చింది అది తీసుకోవాలి. ఏది డిఫరెన్స్ చేసుకోవాలనేది నువ్వు చూసుకోవాలి. ఓకేనా, చూడము ఇప్పుడు సపోజ్ డి బై ఎక్స్ సైన్ ఎక్స్ తీసుకో. డి బై ఎక్స్ సైన్ ఎక్స్ అనుకుంటే కాస్ ఎక్స్ ఉందా అంటే మనం తీసుకునేది తప్పు. ఇక్కడ ఏం తీసుకోవాలంటే చూడమ్మా, పుట్ ఈ ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టు టీ అనుకో. సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఇదమ్మా, అంటే ఒక దాని బదులు ఒకటి తీసుకొని మనం డిఫరెన్స్ చేస్తే మనకు వచ్చిద్దే అది రైట్, రాకుంటే మళ్ళీ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఈక్వల్ టీ, దీన్ని డిఫరెన్స్ చేయాలి. డివై బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ 1 ఇక్కడ డిటీ బై డిఎక్స్. డివై బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే అమ్మా 2x. మీకు డిఫరెన్షియేషన్ చెప్పిన డిఫరెన్షియేషన్ చేసేటప్పుడు డివై బై ఎక్స్ ఎక్స్ పవర్ 4 అనుకో, పవర్ ముందుకు వస్తుంది, పవర్లో కూడా తగ్గుతుంది. అంటే ఏంది 4x3. సపోజ్ ఎక్స్ పవర్ 5 ఉంది అనుకో, 5 ముందరకు వస్తుంది, పవర్లో కూడా తగ్గుతుంది, అంటే 5x పవర్ 4. ఎక్స్ పవర్ 6 ఉంది అనుకో, పవర్ ముందరకు వస్తుంది, పవర్లో కూడా తగ్గుతుంది, అంటే 6x పవర్ 5 డిఫరెన్స్లో. అది ఇంటిగ్రేషన్లో అయితే ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 4 అనుకో, పవర్ కూడా అంటే ఎక్స్ పవర్ 5/5. ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 6 అనుకో, ఎక్స్ పవర్ 7/7. గుర్తుపెట్టుకో, డిఫరెన్షియేషన్లో పవర్ ముందరకు వచ్చి ఒకటి తగ్గుతుంది, ఇంటిగ్రేషన్లో ఒకటి పెరుగుతుంది, అది గుర్తుపెట్టుకో. చూడమ్మా ఇప్పుడు చూడమ్మా, డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ అంటే 2x ప్లస్ డి బై ఎక్స్ కాన్స్టెంట్ అంటే 0 డిటీ బై డిఎక్స్ అంటే 2x డిటీ బై డిఎక్స్ 2x ఇంటూ డిఎక్స్ ఇతలమ్మా, డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటీ. ఇదంతా రఫ్ మనకు. ఓకేనా, ఇప్పుడు చూడమ్మా 2x ఉందా, డిఎక్స్ ఉందా, ఈ 2x డిఎక్స్ బదులు ఏమి రాసుకోవచ్చు, డిటీ రాసుకోవచ్చా. చూడు 2x ఇంటూ డిఎక్స్ అంటే 2x ఇంటూ డిఎక్స్ బదులు ఏమి రాసుకోవచ్చు, డిటీ రాసుకోవచ్చా. చూడు ఈ రెండు బదులు నేను అంటే ఇంటిగ్రల్ 2x డిఎక్స్ బదులు వేసుకుంటున్నా డిటీ సైన్ ఆఫ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 బదులు ఏం రాసుకున్నా టీ అంటే సైన్ టీ. చూడు అంత అక్కడక్కడ ఉన్నాయమ్మా, ప్రాబ్లమ్స్ ఎక్కడ లేవు, రఫ్ వర్క్ ఇంపార్టెంట్, అది చేసినా వచ్చేసింది. ఇంటిగ్రల్ సైన్ టీ మనకు ఫార్ములా ఉంది, ఏముంది ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ డిఎక్స్. ఏందిమ్మా, ఇంటిగ్రల్ సైన్ ఎక్స్ ఇంటూ కాస్ అంటే మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఇంటిగ్రల్ కాస్ ఎక్స్ ప్లస్ సి. ఓకేనా, కాస్ ఎక్స్ బదులు ఏముంది టీ ప్లస్ సి అంటే కాస్ టీ అంటే ఏమనుకున్నామ్మా, ఇక్కడ టీ అంటే ఏమనుకున్నావు ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ అయిపోయి 2 మార్క్స్. చూడు ప్రాబ్లమ్ ఎంత ఉంది, సబ్స్టిట్యూషన్ చేసేటప్పుడు ఇలాంటిది ఇంకోటి చేద్దాం. 4th వన్ చూద్దాం, ఇంపార్టెంట్. చూడమ్మా ఇప్పుడు అలాంటిది ఒకటి చేద్దాం. ఇంకోటి ఏముంది ఇక్కడ, ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇచ్చినాడు. ఇంటిగ్రల్ లాగ్ ఎక్స్ హోల్ స్క్వేర్ బై ఎక్స్ ఇంటూ డిఎక్స్. మనం ఏ దాన్ని డిఫరెన్స్ చేస్తే చూడాలి. ఇప్పుడు 1/x తీసుకో, డి బై ఎక్స్ 1/x. ఓకేనా, లాగ్ ఎక్స్ తీసుకో, డి బై ఎక్స్ లాగ్ ఎక్స్ 1/x. కాబట్టి ఫస్ట్ నువ్వు ఏమనుకుంటావు అంటే ఇక్కడ చూడమ్మా, పుట్ లాగ్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు టీ అనుకో. ఇప్పుడు డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్
dt by dx. dy is log x 1 by x dt by dx. dx ఇందులో 1 by x dx is equal to dt. ఇప్పుడు ఈ ప్రాబ్లం చూద్దాం. ఇంటిగ్రల్ log x హోల్ స్క్వేర్ 1 by x into dx రాసుకోవచ్చా? నేను log x ఒక పక్కన 1 by x dx రాస్తున్నా. ఈ 1 by x dx బదులు ఏం రాసుకోవచ్చు? 1 by x dx బదులు dt రాసుకోవచ్చా? ఒకటి మొత్తం బదులు రాసుకుంటున్నా dt ఇంటిగ్రల్ log x. ఈ log x బదులు ఏం తీసుకున్నా? తీసుకున్నా ఒకటి టీ రాసుకో టీ స్క్వేర్. ఇది ఎలా ఉంది? ఇంటిగ్రల్ x స్క్వేర్ ఇంటూ డిఎక్స్ ఫామ్లో ఉంది. నేను ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు ఏం చెప్పాను? పవర్ కూడేయాలి, అంటే x³ / 3 + c అని వస్తుంది మనకు. యాక్చువల్ అయితే ఎక్స్లో, కానీ ఎక్స్లో ఉంది టీ ఉంది, అప్పుడు ఏమవుతుంది? t³ / 3 + c. అయిపోయిందా? అయిపోలే. ఎందుకు? టీ అంటే ఏం తీసుకున్నాం? log x. కాబట్టి log x హోల్ క్యూబ్ బై 3 + c. అయిపోయింది. అంతే ఈజీ ప్రాబ్లం. ప్రాబ్లం వెరీ వెరీ ఈజీ. ఏమంటే ఏమి తీసుకొని సబ్స్టిట్యూషన్ చేస్తున్నాం అనేది మీకు ఐడెంటిఫై వస్తే ప్రాబ్లం వస్తుంది. ఇంపార్టెంట్ గుర్తుపెట్టు. 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ప్రాబ్లం చేద్దాం. సబ్స్టిట్యూషన్ మెథడ్లో నువ్వు సబ్స్టిట్యూషన్ ఏమి తీసుకుంటున్నావు అనేది ఇంపార్టెంట్. అది తీసుకుంటే నీకు ఆన్సర్ వచ్చేస్తుంది. చూడమ్మా, నెక్స్ట్ ఫోర్త్ వన్. ఇంటిగ్రల్ e పవర్ tan ఇన్వర్స్ x బై 1 + x² ఇంటూ dx. ఏది సబ్స్టిట్యూషన్ తీసుకుంటావు నువ్వు ఐడెంటిఫై గెస్ చేసుకోవాలి ఫస్టే. ఇప్పుడు 1 / 1 + x² dx తీసుకున్నావు. dy/dx 1 + x² అసలు ఫార్ములా లేదు. అట్లా కాకుండా d/dx tan ఇన్వర్స్ x 1 / 1 + x² అయిపోయి వచ్చేసింది. నువ్వు ఫస్ట్ తీసుకునేది ఇంపార్టెంట్. అంటే tan ఇన్వర్స్ x = t అను. దీన్ని డిఫరెన్స్ చేయాలి. dy/dx tan ఇన్వర్స్ x = dt/dx. dy/dx tan ఇన్వర్స్ x 1 / 1 + x². dx ఇదిలో వచ్చాయి. dx = dt. చూడమ్మా, ఇప్పుడు మనకు ఇక్కడ ఏముంది చూడు, ఇది చూడు, మొత్తం ఏముంది చూడు. 1 / 1 + x² dx బదులు ఏముంది? 1 / 1 + dx dt రాసుకోవచ్చా? dt రాసుకో. ఈ ప్రాబ్లం ఇంటిగ్రల్ 1 / 1 + x² dx అంటే ఈ మొత్తం బదులు రాసుకో dt రాసుకోవచ్చు. dt tan ఇన్వర్స్ x అనుకుంటాం, మట్టి అనుకుంటాం, అంటే e పవర్ t. ఈ ఫార్ములా ఉంది. e పవర్ x ఇంటూ dx = e పవర్ x + c ఫార్ములా అమ్మా. కానీ x బదులు ఏముంది? e పవర్ t. కాబట్టి e పవర్ t + c. t అంటే ఏమనుకున్నాం అమ్మా? tan ఇన్వర్స్. కాబట్టి e పవర్ tan ఇన్వర్స్ x + c అయిపోయి. 2 మార్క్స్ ఎంత ఇంపార్టెంట్. ఫస్ట్ గెస్ చేసుకోవాలా, ఏది డిఫరెన్స్ చేస్తే వస్తుంది. వచ్చి నువ్వు చేసినది తీసుకునేది డిఫరెన్స్ చేసినప్పుడు ఇది ఉంది అనుకో, కరెక్ట్. రాలేదంటే ఇంకోటి తీసుకోవాలి. అలాంటిది ఇంకొక వాటి చూడు. ఇక్కడ ఇంకోటి నెక్స్ట్ ప్రాబ్లం. ఇంటిగ్రల్ sin ఇన్వర్స్ tan ఇన్వర్స్ x బై 1 + x² ఇంటూ dx. నువ్వు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోవాలా, గుడి గుర్తు. 1 + x², 1 + x² డినామినేటర్లో ఉందా? ఖచ్చితంగా నువ్వు tan ఇన్వర్స్ x = p అనుకోవాలి. ఏమనుకోవాలా? పుట్ tan ఇన్వర్స్ 1 + x² tan ఇన్వర్స్ x = t అనుకోవాలి. ఒకటే గుర్తుపెట్టుకోండి. 1 + x², 1 + x² ఉంది అనుకుంటే, ఎందుకంటే dy/dx tan ఇన్వర్స్ x ఏమవుతుంది? 1 / 1 + x. ఇంకా గుడ్డి అంతే. ఇంకా కాబట్టి 1 + x², 1 / 1 + x² కలుగుతుందా? నువ్వు tan ఇన్వర్స్ x = t అనుకుంటే చూడు, ఇక్కడ అంతే అనుకుంటావు. పుట్ tan ఇన్వర్స్ x = t. డిఫరెన్స్ చేయమ్మా. dy/dx tan ఇన్వర్స్ x = dt/dx. dy/dx tan ఇన్వర్స్ x ఏమవుతుంది? 1 / 1 + x² ఇంటూ dx ఇద్దరు dx = dt అయిపోయింది. వచ్చేసి ఇప్పుడు చూడమ్మా, ఇంకేముంది? ఇది చూసుకో, ఏముంది? 1 / 1 + x² dx ఏముంది? dt. కాబట్టి దాని బదులు వేస్తావు dt sin tan ఇన్వర్స్ x. tan ఇన్వర్స్ x మనం t అయిపోయింది.
ఈ ఫార్ములా ఉంది ఏది ఇంటిగ్రల్ sin x ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ మైనస్ కాస్ ఎక్స్ ప్లస్ సి. కానీ ఎక్స్ ఉంది మనకి ఇక్కడ టీ ఉంది కాబట్టి ఏమవుతుంది మైనస్ కాస్ టీ ప్లస్ సి మైనస్ కాస్ టీ అంటే ఏమనుకున్నావు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. 2 మార్క్స్ ఎంత ఈజీ 2 మార్క్స్ వెరీ వెరీ ఈజీ సింపుల్ ఓకేనా. అలాగనే ఇంకో ప్రాబ్లం చూడమ్మా ఇంకోటి ఉంది ఇక్కడ ఇది తీసుకున్నాం ఇంటిగ్రల్ 2x ప్లస్ 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఇంటూ డిఎక్స్. సరే సార్ ఇంతవరకు నువ్వు 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ అంటే tan ఇన్వర్స్ చెప్పినావు లాగ్ ఎక్స్ అన్నావు. ఇక్కడ ఏమీ లేదు, ఇక్కడ ఏమీ లేకున్నా సింపుల్గా గుర్తుపెట్టుకున్నాం. ఫస్ట్ పై దాన్ని డిఫరెంట్ చేద్దాం. 2 కాన్స్టెంట్ ముందరాయి డి బై ఎక్స్ ఎక్స్ అంటే 1 అంటే 2 ఇంటూ 1 డి బై ఎక్స్ కాన్స్టెంట్ అంటే 0 అంటే 2 ఉండాలి. 2 కింద ఉందా 2 లేదు అంటే మనం ఇది అనుకోకూడదు. ఏది అనుకోవాలా కింద అనుకోవాలి. కింద ఎట్లా అనుకుంటాం అంటే డి బై ఎక్స్ ఎక్స్ స్క్వేర్ 2x డి బై ఎక్స్ ఎక్స్ 1 2x ప్లస్ 1 వచ్చింది అయితే అంటే ఇది డిఫరెన్స్ అనుకోవాలి. చూడమ్మా ఇప్పుడు నువ్వు ఇది ఏమనుకుంటావు పుట్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు 10 డిఫరెన్స్ చేద్దామా డివై బై డిఎక్స్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ ఎక్స్ ప్లస్ డివై బై డిఎక్స్ 1 డిటి బై డిఎక్స్ డివై బై ఎక్స్ స్క్వేర్ నేను ఇప్పుడే చెప్పినాను డిఫరెన్స్ చేస్తే కూడా పవర్ ముందరకు వస్తుంది పవర్లో కూడా అంటే 2x డివై బై ఎక్స్ 1 డివై కాన్స్టెంట్ 0 డిటి బై డిఎక్స్ అంటే 2x ప్లస్ 1 డిఎక్స్ తల వచ్చాయి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 8. చూడండి మనకేమని చూడు ఇక్కడ మనకు చూడు 2x ప్లస్ డిఎక్స్ అంటే ఈ మొత్తాన్ని ఏమనుకోవచ్చు చూడు 2x ప్లస్ 1 డిఎక్స్ వచ్చిందా కాబట్టి 2x ప్లస్ 1 డిఎక్స్ బదులు ఏమైనా రాసుకుంటావు డిటి అంటే ఇంటిగ్రల్ డిటి 1 బై ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ఏమనుకున్నావు టీ అనుకున్నావు కాబట్టి 1 బై టీ. ఇదే ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఇజ్ ఈక్వల్ టు లాగ్ ఆఫ్ ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ డిఎక్స్ అంటే లాగ్ ఎక్స్ ప్లస్ ఈ ఫార్ములా. కానీ ఎక్స్లో ఉంది మనకు టీలో ఉంది కాబట్టి లాగ్ టీ ప్లస్ సి లాగ్ ఆఫ్ టీ అంటే ఏమనుకున్నామ్మా ఇది అనుకున్నాం కాబట్టి ఎక్స్ స్క్వేర్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1 ప్లస్ సి. చూడు 2 మార్క్స్ ఎంత ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సబ్స్టిట్యూషన్ మెథడ్లో ఇంటిగ్రేషన్లో ఇవి వచ్చేసినాయా ఎంసెట్ కానీ ఏమైనా ఈజీ చేయొచ్చు. ఎంత చూడు నోట్ చేసుకోండి. ఎప్పటికైనా సబ్స్టిట్యూషన్ మెథడ్లో నువ్వు ఏది అనుకుంటున్నావు ఏది చేస్తే వచ్చేస్తున్నావు అదే ఇంపార్టెంట్ సబ్స్టిట్యూషన్ మెథడ్ అంతకన్నా ఏమి లేదు. చూడమ్మా ఇంకో ప్రాబ్లం చూడమ్మా లాస్ట్ ప్రాబ్లం చూడమ్మా ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ తీసుకోవడమే ఇంపార్టెంట్ మా నువ్వు ఏది తీసుకుంటున్నావు అదే ఇంపార్టెంట్. ఇక్కడమ్మా 1 బై ఎక్స్ అనుకో డి బై ఎక్స్ 1 బై ఎక్స్ లేదు అదే లాగ్ ఎక్స్ తీసుకో. చూడమ్మా పుట్ లాగ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు టీ అనుకో డివై బై డిఎక్స్ లాగ్ ఎక్స్ అంటే డిటి బై డిఎక్స్ అయిపోతుంది. ఇక్కడ డి బై లాగ్ ఎక్స్ 1 బై ఎక్స్ డిఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. చూడు మనకు ఇక్కడ ఏముంది చూడు ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ 1 బై లాగ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ 1 బై ఎక్స్ డిఎక్స్ 1 బై ఎక్స్ డిఎక్స్ 1 బై ఎక్స్ డిఎక్స్ డిటి రాసుకోవచ్చు డిటి ఇంటిగ్రల్ 1 బై లాగ్ ఎక్స్ 1 బై లాగ్ ఎక్స్ అనుకున్నాం టీ సేమ్ అంతే ఏం లేదు సింపుల్. ఇదే మెథడ్లో ఉంది ఇంటిగ్రల్ 1 బై ఎక్స్ ఇంటూ డిఎక్స్ అంటే ఏంది లాగ్ ఎక్స్ ప్లస్ కానీ సి ఉందా మనకు ఎక్స్ ఉందా లేదు టీ ఉంది కాబట్టి లాగ్ టీ ప్లస్ సి లాగ్ టీ అంటే ఏమనుకున్నాం అమ్మా లాగ్ ఎక్స్ ప్లస్ ఇప్పుడు ఎంత ఇంపార్టెంట్ 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఓకేనా.
ఈ మెథడ్స్లో 2 మార్క్స్ ఉన్నాయి. నెక్స్ట్ మెథడ్ నెక్స్ట్ ఉన్నాయి, అవి కూడా చెప్తాను, ఒకసారి నోట్ చేసుకోండి. నెక్స్ట్ చూడమ్మా, నెక్స్ట్ ఈ మెథడ్లో ఎక్కువ 2 మార్క్స్ అడిగినది. ఈ ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం చాలాసార్లు అడిగాడు. నెక్స్ట్ ఈ ప్రాబ్లం అడిగాడు. ఈ 3 ప్రాబ్లమ్స్ చాలాసార్లు 2 మార్క్స్ అడిగాడు. ఎలా చేస్తాం చూడండి. మాకు ఇంతకుముందు నీకు సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే చెప్పేసాను నీకు, కానీ ఇక్కడ ప్రతి ఒక్క దానికి నెంబర్స్ ఉన్నాయి. ఎలా చేసుకున్నా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం చూడండి. ఇంటిగ్రల్ 2 into x cube by 1 plus x power 8 into dx. చూసినప్పుడే సబ్స్టిట్యూషన్ మెథడ్ కాదు తెలుసుకోవాలి. ఎందుకంటే ఇంతకుముందు ఇంటిగ్రేషన్ చేసినప్పుడు ఎట్లుంటుంది మనకు, ఖచ్చితంగా ఇంటిగ్రల్ sin x ప్లస్ tan x ప్లస్ cos x ఇట్లుంటాయి మనం, అంటే ప్లస్లు కానీ, లేకుంటే ఇంటిగ్రల్ 1/1 minus x స్క్వేర్ ఇంటిగ్రల్ 1 plus x స్క్వేర్ ఇంటూ dx. అంటే ఎక్సైజ్ 6Aలు అన్నీ నీకు ప్లస్ కానీ మైనస్ కానీ ఉంటాయి. ఎందుకు, ఒక్కొక్క దాన్ని సపరేట్ రాసుకుంటా మనం చేసుకుంటాం బేసిక్ ఫార్ములాస్. కానీ ఇక్కడ ఉండవు, నీకు మల్టిప్లికేషన్ కానీ డివిజన్ కానీ ఉంటాయి. కాబట్టి నువ్వు దాన్ని ఐడెంటిఫై చేసుకోవాలి. సబ్స్టిట్యూషన్ మెథడ్ ఎట్లా, సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే నువ్వు తీసుకునే దాన్ని డిఫరెన్స్ చేస్తే వచ్చేసింది అనుకో, అది సబ్స్టిట్యూషన్ మెథడ్. ఇలా ప్లస్లు మైనస్లు ఉంటే అది బేసిక్ ఫార్ములాస్, గుర్తుపెట్టుకోండి. ఓకేనా, చూడమ్మా ఇప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఒకటి వస్తుంది. దీన్ని ఎలా చూసుకోవాలంటే, ఫస్ట్ మనం ఏది తీసుకుంటే డిఫరెన్స్ చేస్తుందో వస్తుందో ఏదో చూసుకోవాలి. ఫస్ట్ చూడమ్మా, కింది చూడు 1 plus x పవర్. ఎప్పటికైనా సరే పైన ఎక్స్ క్యూబ్ ఉంది కదా, కింది దాన్ని డిఫరెన్స్ చేస్తే 5x³ రావాలి. అదే గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడైనా న్యూమరేటర్ కాకుండా డినామినేటర్ తీసుకోవాలి. గుర్తుపెట్టుకోండి, డినామినేటర్ కిందిది తీసుకొని డిఫరెన్స్ చేస్తే 5 రావాలా, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీన్ని నేను ఏం చేస్తున్నా అంటే, ఇంటిగ్రల్ 2 into x³ by 1 plus x power 8 ఉంది కదా, దీన్ని ఏమనుకుంటే x power 4 whole square into dx రాసుకోవచ్చా, అంటే 4 to 8 అవుతుంది. అలా రాసుకుంటాను, 4 to 8. అప్పుడు దీన్ని ఏమనుకుంటే పుట్ x power 4 is equal to tg. ఇప్పుడు డిఫరెన్స్ చేయమ్మా, dy by dx x power 4 equal to dt by dx. నీకు డిఫరెన్స్ చేసినప్పుడు ఏం చెప్పాను, పవర్లో అది ముందరకు వస్తుంది, పవర్లో ఒకటి తగ్గుతుంది. అంటే 4x³ dx తెలియదు, dx is equal to dt వచ్చేసింది. ఓకేనా, కానీ మనకు ఇక్కడ ఏముంది మా, ఈ x³ ఇంటూ dx మాత్రమే ఉంది, 4 లేదు. 4 లేదు కదా, 4 లేనప్పుడు మనం ఏం చేస్తామంటే, ఇది అవసరం లేదు కాబట్టి అతను పంపించాయి. అంటే ఏమవుతుంది నీకు, ఈ x³ dx is equal to 4 అవుతుంది వస్తే 1/4 dt, 1/4 dt. ఇప్పుడు చూడమ్మా, ఈ x³ ఇంటూ dx, x³ ఇంటూ dx, x³ dx అంటే ఏం రాసుకోవచ్చు, 1/4 dt రాసుకోవచ్చా. అంటే ఇంటిగ్రల్ 2 x³ ఇంటూ dx బదులు x³ dx బదులు 1/4 dt, 1/4 dt బై 1 ప్లస్ x పవర్ 8 బదులు మనం x పవర్ 4 ఇంటూ 2 వేసుకున్నామా, x పవర్ 4 హోల్ పవర్ 2 అంటే x పవర్ 4 అంటే అనుకున్నాము t అనుకుంటాం, అంటే t స్క్వేర్. చూడు, x పవర్ 8 x పవర్ 4 హోల్ పవర్ 2 రాసుకున్నాం, x పవర్ 4 అంటే t అనుకున్నాం, t అనుకున్నామా. కాబట్టి t స్క్వేర్ ఉంది కాబట్టి x పవర్ 4 స్క్వేర్ కాబట్టి t స్క్వేర్. చూడమ్మా, 2 1 జా 2 2 జా, ఈ 1/2 కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తాం 1/2 ఇంటిగ్రల్, ఇంకేముందడా 1/1 ప్లస్ t స్క్వేర్ ఇంటూ dt. ఇది ఏదో ఫార్ములా ఉంది మనకు, ఏదండి ఇంటిగ్రల్ 1/1 ప్లస్ x స్క్వేర్ ఇంటూ dx, x స్క్వేర్ ఇంటూ dx అంటే ఫార్ములా ఏంది, tan ఇన్వర్స్ x బై tan ఇన్వర్స్ x ప్లస్ c. ఇది ఫార్ములా. అంటే ఇక్కడ 1/2 t బదులు ఏముంది మా, tan ఇన్వర్స్ t ప్లస్ c, అంటే 1/2 tan ఇన్వర్స్ t అంటే ఏమనుకున్నాం మనము, x పవర్ 4 ప్లస్ c అయిపోయింది. చూడు, 2 మార్క్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ మా, 1/2 tan ఇన్వర్స్ x ప్లస్ c. అదే చూడు, నువ్వు తీసుకునే వాల్యూ సబ్స్టిట్యూషన్ ఇంపార్టెంట్. అంటే నీకు ఏది, ఈ రఫ్ వర్క్ ఇంపార్టెంట్, నువ్వు తీసుకునేది ఇది ఇంపార్టెంట్, ఏం తీసుకుంటున్నావు ఏది లేదు. ఓకేనా. అలాగే ఇంకో ప్రాబ్లం చేస్తా చూడండి ఒకసారి.
ఇది చేద్దాం ఒకసారి, ఇది చేసాక అది చేస్తాం, లేదంటే ఇదే చేద్దాం. సెకండ్ వన్ చేద్దాం. సెకండ్ వన్ చూడు, ఇంటిగ్రల్ 3 into x square by 1 plus x power 6 into dx. నేను ఏమంటాను, ఎప్పుడైనా న్యూమరేటర్ కాకుండా డినామినేటర్ తీసుకోవాలి. డినామినేటర్ ఒకటి దీన్ని చేంజ్ చేసుకోవాలి. అంటే ఇంటిగ్రల్ 3x స్క్వేర్ బై 1 ప్లస్ ఎక్స్ పవర్ 6 ఉంది, అంటే ఈ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ రాసుకోవచ్చా? అంటే 3 2 జా 6, అంటే దీన్ని డిఫరెన్స్ చేసి వస్తుంది కదా, దానికోసం తీసుకుంటున్నాం. దీన్ని ఇలాగే ఎందుకు తీసుకోవాలంటే ఎక్స్ పవర్ 6 ఉంది, ఎక్స్ పవర్ 6 ఉంది. ఇప్పుడు డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ 6, దీన్ని డిఫరెన్స్ చేస్తుంది పవర్ ముందరకు వస్తుంది. అంటే 6x పవర్ 5 ఇంటూ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. మనకి ఎక్స్ పవర్ 5 ఉంది అక్కడ లేదు. అలా కాకుండా 3 2 6 అనుకో, ఈ ఎక్స్ క్యూబ్ చేసుకునుకో, డిఫరెన్స్ చేసాం ఇది ముందరకు వస్తుంది. అంటే 3x స్క్వేర్, ఎక్స్ స్క్వేర్ ఉంది, దానికోసం మనం అలా చేంజ్ చేసుకోవాలి. అలా చేంజ్ చేసుకుంటే మనకు వస్తుంది. ఓకేనా? చూడమ్మా, ఇప్పుడు ఇది చేసుకుంటే అప్పుడు ఏం చేసుకుంటాం, ఇది ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు చేంజ్ చేసుకోవాలి. డిఫరెన్స్ చేయమ్మా, డివై బై డిఎక్స్ ఎక్స్ క్యూబ్ డిటి బై డిఎక్స్. పవర్ ముందుకు వస్తుందా 3x స్క్వేర్, డిఎక్స్ వస్తుందా, డిఎక్స్ ఈక్వల్ టు డిటి. చూడమ్మా, ఇప్పుడు మనకు తెలిసిపోతుంది. 3x స్క్వేర్ డిఎక్స్, 3x డిఎక్స్, ఈ మొత్తం మొదలు రాసుకోవచ్చు, టీ రాసుకోవచ్చా? అంటే ఇంటిగ్రల్ టీ 1 బై 1 ప్లస్ ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ అన్నాము. అంటే ఎక్స్ క్యూబ్ అంటే ఎక్స్ క్యూబ్ అనుకున్నాం, టీ అనుకుంటాం, టీ స్క్వేర్. సేమ్ ఇదే ఫార్ములానా? ఇప్పుడు ఏముంది, ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. కానీ మనకి ఎక్స్ కాదు ఉండేది, ఏముంది, టీ ఉంది, కాబట్టి tan ఇన్వర్స్ టీ ప్లస్ సి. tan ఇన్వర్స్ టీ అంటే ఏమనుకున్నామ్మా, ఎక్స్ క్యూబ్ ప్లస్ సి. చూడు ఎంత ఇంపార్టెంట్. తర్వాత నెక్స్ట్ ఎక్స్ పవర్ 8 చేద్దాం, అది కూడా చేస్తాడు. చూడండి, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 8 బై ఇంపార్టెంట్ మైంది 1 ప్లస్ ఎక్స్ పవర్ 18 ఇంటూ డిఎక్స్. అంటే ఏం చేసుకోవాలా, ఇంటిగ్రల్ ఎక్స్ పవర్ 8 బై దీన్ని మార్చుకోవాలా. అంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ 9 హోల్ స్క్వేర్ డిఎక్స్ రాసుకోవచ్చా? అంటే 9 2 జా 18 వచ్చింది కదా. ఇప్పుడు డిఫరెన్స్ చేస్తే పవర్ ముందరకు వస్తుంది, పవర్లో వచ్చింది. ఇంత సింపుల్, తీసుకునేది మనం ఇంపార్టెంట్. అప్పుడు దీని ఏమనుకుంటావు, పుట్ ఎక్స్ పవర్ 9 ఈజ్ ఈక్వల్ టు టీ. డిఫరెన్స్ చేస్తే 9x పవర్, చూడమ్మా, డివై బై డిఎక్స్ ఎక్స్ పవర్ 9 డిటి బై డిఎక్స్. డిఫరెన్స్ చేస్తే పవర్ ముందరకు వస్తుంది, పవర్ 8 ఈజ్ ఈక్వల్ టు డిటి బై డిఎక్స్. అంటే 9 ఇంటూ ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఇదిలో పోయి డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు డిటి. ఇక్కడ మనకేముంది, ఎక్స్ పవర్ 8 ఇంటూ డిఎక్స్ ఉంది, 9 అవసరం లేదు, 9 అదిలో పంపించి. అంటే ఎక్స్ పవర్ 8 డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 9 డిటి. అంటే అప్పుడు ఇది మొత్తం బదులు ఏం రాసుకుంటాం అమ్మా, 1 బై 9 డిటి. అంటే 1 బై 9 డిటి బై ఇంటిగ్రల్ 1 ప్లస్ ఎక్స్ పవర్ 18. ఎక్స్ పవర్ 8 అంటే 1 ప్లస్ ఎక్స్ పవర్ 9, అంటే ఎక్స్ పవర్ 9 అంటే టీ, అంటే 1 ప్లస్ టీ స్క్వేర్. అంతేనా? 1 బై 9 బయట రాస్తాను. అప్పుడు ఇంటిగ్రల్ 1 బై 1 ప్లస్ టీ స్క్వేర్ ఇంటూ డిటి. సేమ్ ఫార్ములా కదా. అప్పుడు 1 బై 9 tan ఇన్వర్స్ టీ ప్లస్ సి. అంటే చూడమ్మా, 1 బై 9 tan ఇన్వర్స్ టీ అంటే ఏమనుకున్నామ్మా, టీ అంటే ఏమనుకున్నాం, ఎక్స్ పవర్ 9 ప్లస్ సి. చూడు ఎంత ఇంపార్టెంట్. చూడు సింపుల్ 2 మార్క్స్ కావాలంటే ఫస్ట్ నువ్వు ఏం తీసుకున్నావు ఇంపార్టెంట్, అది తీసుకుంటే ఇంపార్టెంట్. అంతే తప్ప నువ్వు అది కాకుండా వేరే తీసుకున్నావా అయితే అయిపోతుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం. నెక్స్ట్ ఇది ఒకటి చెప్తాను, ఇది మీరు చేసుకోండి. ఓకేనా? ఆల్రెడీ అన్నీ చెప్పా కాబట్టి నేను ఇంకొక ప్రాబ్లం చెప్తాను, రిమైనింగ్ ప్రాబ్లం మీరు చేసుకోండి. ఓకేనా? చూడము, ఈ ప్రాబ్లం చెప్తాడు. ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ ఎక్స్ పవర్ 6 ఇంటూ డిఎక్స్. రూట్లో ఒక ప్రాబ్లం కూడా చెప్పి, కాబట్టి రూట్లో ఒక ప్రాబ్లం చెప్పి. చూడు ఫస్ట్ ఏమనుకుంటాను, ఇంటిగ్రల్ ఎక్స్ స్క్వేర్ బై స్క్వేర్ రూట్ ఆఫ్ 1 మైనస్ దీని ఎక్స్ క్యూబ్ హోల్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్ రాసుకోవచ్చా? అంటే 3 2 జా 6, అంటే ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు పుట్ ఎక్స్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు టీ. డిఫరెన్స్ ఏమ్మా, డివై బై డిఎక్స్ ఎక్స్ క్యూబ్ డిటి బై డిఎక్స్. పవర్ ముందరకు వస్తుందా
3x² dx dx ఈజ్ ఈక్వల్ టు dt. కానీ మనకి ఏముంది x² ఇంటూ dx పడింది కాబట్టి 3 అవతల పంపించాయి అంటే x² dx ఈజ్ ఈక్వల్ టు 1/3 dt వచ్చేసింది. ఇప్పుడు x² ఇంటూ dx వేసుకుంటే 1/3 dt అన్న 1/3 dt ఇంటిగ్రల్ 1/1 మైనస్ ఈ x³ హోల్ స్క్వేర్ రాస్తున్నాం అంటే x³ అనుకున్నాం t అంటే t² dt 1/3 ముందు రాస్తామమ్మా 1/3 ఇంటిగ్రల్ 1/√1 మైనస్ t² ఇంటూ dt. ఇది ఏ ఫార్ములా ఉంది ఇంటిగ్రల్ 1/√1 మైనస్ x² ఇంటూ dx ఏందిమ్మా సైన్ ఇన్వర్స్ x ప్లస్ మీకు చెప్పిన రూట్లో ఉంటే సైన్ కానీ సైన్ ఇన్వర్స్ కానీ రూట్ లేకుంటే ట్యాన్ కానీ ట్యాన్ ఇన్వర్స్ కానీ రూట్ ఉండి ఎక్స్ ఉంటే సీకెట్ కానీ కొసెకెట్ కాబట్టి రూట్ సైన్ ఇన్వర్స్ కానీ సైన్ ఎక్స్ బదులు మనకి ఉంది ఇక్కడ టీ ఉంది కాబట్టి 1/3 సైన్ ఇన్వర్స్ టీ ప్లస్ సి అంటే 1/3 సైన్ ఇన్వర్స్ టీ అంటే అనుకున్నామ్మా x³ ప్లస్ సి చూడండి ఎంత సింపుల్గా అయిపోయింది. ఈ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం వేసుకుంటే చూడమ్మా ఇది మీరు చేసుకోండి జస్ట్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ x⁴5/1 ప్లస్ x⁴12 ఉంది అంటే రాసుకుంటే ఇంటిగ్రల్ x⁴5/1 ప్లస్ x⁴6 హోల్ స్క్వేర్ ఇంటూ dx అంటే x⁴12 అంటే x⁴6 ఈజ్ ఈక్వల్ టు డిఫరెన్స్ చేస్తే 6 ఇంటూ 5x ఈజ్ ఈక్వల్ టు dt/dx అంటే x5 చేసుకోండి ఒకసారి చూడండి మొత్తం